సోదరులైనటువంటి మీకందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమంటే మీరందరూ కూడా విజ్ఞత కలిగిన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళే. ఒకటి ఆలోచించండి, గెలుపు ఓటములు అనేది సహజంగా ఏ ఎలక్షన్లు పడినా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. వైఫల్యాల గురించి ఎందుకు ఓడినారు, ఎందుకు గెలిచినారనే ఆలోచన నేను చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచినప్పుడు పార్టీ పరంగా ఎవడి నిలబడినా ఓటు హక్కు ఉండే పేదవాడందరూ కూడా ఏ పార్టీకి ఇష్టం ఉంటుందో అది ఓటు హక్కు. అది పేదవాడుని, మహారాజుని, కోటీశ్వరుని వాళ్ళు ఓటు ఉపయోగించుకునేటప్పుడు పేదవాడికి వచ్చే ఓటు హక్కుని ఉపయోగించుకుంటాడు. పార్టీ గెలిచినాక ఒకవేళ ఏదైనా అంటే ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఎలక్షన్లో ఎవడో ఒకడు ఆ పార్టీలో నిలబడతాడు, ఈ పార్టీలో నిలబడతారు. ఓడిపోయినాక గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఓటు వేయలేదని కేవలం ఎక్కువగా 90% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పైన, పేదవాళ్ళ పైన పడి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, వాళ్ళ యొక్క మానభంగాలు చేయటం, చాలామందిని రకరకాలుగా హింసించటం, చంపటం జరిగితే ఇది ప్రజాస్వామ్యమా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారనేది మీరు కూడా ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. నాకు తెలిసి నేను దాదాపు 50 సంవత్సరాలు 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడో 1-2 చిన్న చిన్న పర్సనల్ గ్రెడ్లు ఉంటే ఎక్కడో 1-2 జరిగి ఉంటుందేమో, కానీ ఈ విధంగా జరగటం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అనిపిస్తున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానో మీరందరూ కూడా ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం అందరూ మాట్లాడాలంటే ఒక తీరు మీరు కూడా గుర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాటికి వైఎస్ఆర్ పార్టీ ఎవరికి ఓటు వేసినామని ఆ క్వశ్చన్లు వేసుకొని తిరిగేదానికన్నా ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి అన్నీ తెలుసు. దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఆయన్ని ప్రజలు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాల. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చెల్లాపలం అయిపోయింది, అప్పుల పాలైపోయినాము. నేను ఒక అసెంబ్లీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి, అసెంబ్లీలో నేను చెప్పినటువంటి 6 దాన్ని ఏమంటాము సూపర్ 6 ఒక అసెంబ్లీలో ప్రత్యక్షంగా నేను దాన్ని చేయలేనని చెప్పినప్పుడు ఇదే ఆయన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు, అంతకుముందు ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుల పాలు చేశాడు, పప్పు బెల్లం పంచినాడు, ఈ విధంగా ఆర్థిక వ్యవస్థని చెల్లాబల్ల చేసేసినాడని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చినాక జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నవరత్నాలు కంటిన్యూ చేస్తాను, అమ్మఒడి అనేదాన్ని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉండారో అంతమందికి నేను 15,000 ఇస్తాను, 18 ఏళ్ళ పైన 18 నుంచి 60 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళలకి నేను 1,500 నెల ఇస్తాను, రైతులకి 20,000 ఇస్తాను. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏమంటే ఈ విధంగా నేను చేసేదానికి ముందుకు వస్తాను, నేను సంపదని పెంపొందిస్తానని చెప్పి ఈరోజు ఆయనకి ఏ విధంగా డిఫికల్టీ వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఒక కూటమి ఏర్పడినప్పుడు ముగ్గురు కూడా దీనికి బాధ్యులు అవుతారు. ప్రజలకి ఆశ పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా మాకు ఏం చేసినాడని పేదవాడు కులాన్ని, పార్టీని, మతాన్ని చూడకుండా మాకు అన్నీ చేసినాడని ఒక ఆలోచన ఉన్నప్పుడు మాకు ఇంకా వస్తుందని ఒక పేదవాడి యొక్క ఆశ విపరీతంగా పెంచి ఈరోజు పేదవాడికి ఇది నెరవేరుస్తారా నెరవేర్చలేదనే ఆలోచనలో పేదవాళ్ళు పడినప్పుడు దీనికి ఆయన జవాబు చెప్పాలి. కానీ
అప్పుల పాలైపోయినాను, నేను చేయలేను, నాకు భయం ఉంది అంటే ఇది ఈ సమాజానికి ఇది మంచిది కాదని నా అభిప్రాయం. రెండోది రెడ్ బుక్ అన్నారు. ఎవరైనా కూడా నిలబడినప్పుడు, ఎలక్షన్ నిలబడినప్పుడు ఏ ఎమ్మెల్యే నిలబడినా ఆ ఎమ్మెల్యేకి కొంతమంది సపోర్ట్ ఉంటారు. ఒకవేళ ఏదైనా తప్పులు చేసినా, ఒకవేళ ఎమ్మెల్యేలు మా బోటి వాళ్ళు మేము ఏమైనా తప్పులు చేస్తున్నా ఎమ్మెల్యే వ్యవస్థ ఉండకూడదు అనుకునేటప్పుడు ఆ ఎమ్మెల్యేగా నిలబడిన వాళ్ళని ఇది మూడో తూరు చెప్తున్నాను, పేదవాళ్ళు కడుపు పైన పడద్దండి, పేదవాళ్ళు ఆర్థికంగా దెబ్బలు తీయద్దండి. ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళు మమ్మల్ని కాల్చేయండి, నెక్స్ట్ ఎవరు కూడా ఎలక్షన్లో పోటీ చేయరు. ఆ పని చేస్తే పేదవాళ్ళందరూ సుఖపడతారు కదా. ఇప్పుడు రేపు మళ్ళీ నేను నిలబడతాను, పార్టీ తరఫున నిలబడినప్పుడు పేదవాడు ఓటేస్తాడు, లేదా మీ బోటి వాళ్ళు కూడా బలంగా ఉండేవాళ్ళు కూడా ఒకరో ఇద్దరు వచ్చి పనులు చేస్తారు. ఇది ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలని ఉండమా, దెబ్బతీయాలని ఉండమా? అన్నిటికైనా మించి జగన్మోహన్ రెడ్డి గారు, నేను పొగిడేది కాదు కానీ మీరు కూడా బాగా ఆలోచించుకోండి. విద్య అనేది లేకపోతే, ఈ విద్య చాలా అవసరం. ఒక బడుగు బలహీన వర్గాలే కాదు, అన్ని జాతులు కూడా ఆ విద్య కోసం తప్పించి, ఆ విద్య వస్తేనే సంపద వస్తుంది, అది విద్య అవసరం అని చెప్పేసి స్కావెంజర్ బిడ్డలు కూడా కలెక్టర్ కావాలని ఒక కలలు కానీ, దానికి కులము మతము పార్టీ లేకుండా విద్యని తీసుకుని అమ్మఒడి పెట్టి, మళ్ళీ సిబిఐ సిలబస్ పెట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకుని వస్తే, నేను ముఖ్యమంత్రికి మీ ద్వారా విన్నవిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారు కూడా దళితుడు. ఆ దళితుడు చదవలేడు, దళితుడికి చదువు రాదు, దళితుడు చదివితే కూడా వాడి నాలుకని కాల్చండి అని వచ్చిన రోజులప్పుడు అప్పట్లోనే మన డాక్టర్ అంబేద్కర్ గారు చదివారు. వారు ఇంగ్లీష్ మీడియం చేసుకున్నారు, లండన్ అంతా తిరిగారు. ఇంగ్లీష్లో అన్ని రకాలుగా అన్ని సబ్జెక్టులో ఆరితేరిన, ఎకనామిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఆయన పట్టాపుచ్చుకున్న వ్యక్తి కాబట్టి అతను రాజ్యాంగ చట్టాన్ని రాసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ప్రతి పేదవాడు, అది రాజు ఉన్ని, రెడ్డి ఉన్ని, నాయుడు ఉన్ని, ఎస్సీ ఉన్ని, ఎస్టీ ఉన్ని, బీసీలు ఉన్ని, పేదరికం పోవాలంటే ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. అట్టనే తెలుగు మీడియాన్ని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పడం లేదు, కానీ ప్రతి ఒక్క సుప్రీంకోర్టు జడ్జి బిడ్డలు కానీ, పొలిటికల్గా ఉండే మా బిడ్డలందరూ కూడా కానీ, ఎవడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవకుండా వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించే సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ కదా, మన ఇండియా అంతా కూడా ఉండింది. ఆ చదువు కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉండాలి అని ఒక ఆలోచనతో పెడితే, చంద్రబాబు నాయుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి నువ్వు ఎన్ని పథకాలను నాశనం చేసినా నేను బాధపడను, కానీ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి మాత్రం వాటి జోలికి పోవద్దని మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చరిత్ర మార్పు రావాలా, పేదవాడు బాగుపడాలా, పేదవాడు కూడా తల ఎత్తుకొని తిరగాలంటే వాడికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దాని జోలికి పోవద్దని మాకు ఉండే రెడ్ బుక్ ఆయనకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, ఈ చంద్రబాబు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కులం లేదు దీనికి, ఎడ్యుకేషన్కి. విద్యను ఎవరు అమ్మలేరు, విద్యను ఎవరు దొంగిలించలేరు. ఆ విద్య లేకపోతే రాజకీయ నాయకులు కూడా తయారు కాలేరు. ఈరోజు అందరూ ఎట్టవుతుందంటే, నేను నిజాలుగా మాట్లాడితే మీరు నన్ను రకరకాలుగా కూడా మాట్లాడేటట్టు ఉండదు. దీనికైనా కట్టుబడి ఉండమని చెప్పేసి ఆరోగ్యశ్రీ కూడా మళ్ళీ 5 లక్షలు తీసుకొని వస్తామన్నది. ఇవి పేదవాడికి కావాల్సింది ఇల్లు, ఆరోగ్యశ్రీ, విద్య. వీటి జోలికి పోవద్దని మాత్రం నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి